అనేది ప్రయోజనం లేనటువంటి పనిగా నేను కొట్టి పారేస్తాను. ఎస్ రాజారాం గారు ఏం చెప్తారు? జస్ట్ ఊహాగానాలు అంటున్నారు, ఏమీ లేకుండా అఫీషియల్ గా ప్రకటించకుండా ఎందుకు ఈ గోలా అంటున్నారు? నా సోదరుడు మానవతరాయుడు మిత్రుడు విద్యార్థి నాయకుడు కొట్లాడిండు, నిరుద్యోగుల సమస్య మీద చాలా ఫెరోసిస్ కొట్లాడిండ్రు. వారు నా మిత్రులే. రాయ్ గారు మర్చిపోయిండ్రు. మీరు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అధికారంలో రాగానే ముఖ్యమంత్రి కాగానే రాచరిక పోకడలన్నీ తీసేస్తాను, కాకతీయ తోరణాన్ని తీసేస్తాను, చార్మినార్ని తొలగిస్తాను, తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చేస్తానని చెప్పిన వాళ్ళు. తెలంగాణ ప్రజల యొక్క మార్పును చేయాలి కదా తప్ప ఇట్లాంటి ఆ బీజేపీ చేసిన పద్ధతిలో మేము హైదరాబాద్ పేరు భాగ్యనగరం మారుస్తాము, లేకపోతే ఇంకొక ప్రాంతాన్ని మేము బొంబాయిని ముంబైగా మారుస్తాము, అహ్మద్ నగర్ ఇంకొక రకంగా మారుస్తాము, ఇట్లాంటి వాటితోటి ఎమోషనల్స్ ఇష్యూస్ గా చేయడం తప్ప పెద్ద ప్రజల మౌలికమైనటువంటి దాంట్లో మార్పు రాదు. ఆ రాయ్ గారు మీకు తెలుసు ఏమిటంటే వారు స్వయంగా చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పండి మొదలే. ఇప్పుడు అట్లాంటే మరి మన జాతీయ ఇచ్చినటువంటి అశోక చక్రాన్ని మనం మార్చేస్తే మరి అశోకుడు కూడా రాచరిక రాజు కదా, అప్పుడు ప్రజాస్వామ్యం లేదు కదా. అశోకుడు గురించి మీరు అసలు అశోకుడే ఈ రోజు ప్రజాస్వామ్యము ఈ విధంగా పరిడవిల్లటానికి కారణం అశోక చక్రవర్తి. ఆయన ఏ విధంగా పరిపాలించిండు అశోక చక్రవర్తి, ఇప్పుడున్నటువంటి పాలకుల పరిస్థితి ప్రజాస్వామ్యంలో. ఒక మాట మంచిగా వచ్చారు. అశోకుడి యొక్క చరిత్రని ఈ దేశంలో గర్వించదగ్గ గొప్ప పాలన చేసిండు అశోకుడు గారు. అందుకోసమే అశోకుని మనం మన రాజుగా ఆయన యొక్క చరిత్రను మన సంస్కృతిని మనం కొనసాగింపుగా చేస్తున్నాం. అట్లాగే మన కాకతీయులు కూడా మన తాత ముత్తాతలుగా మన వారసత్వం కదా. ఎవరు మారుస్తున్నారు? కాకతీయ కళాతోరణాన్ని మేము మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ప్రకటించారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రకటించారు? అపంతరపుడు ఎన్నికల కూడా లేకుంటే ఆయన వికాసరాజు ఆయన పేరేంటి, ఎన్నికల కమిషనర్ ఆయన ప్రకటించిండా? ఎందుకు తొందర అంటాను? తొందరపడి ఎందుకు మనం ముందే హడావుడి చేయాలా? కోయల కూసినట్టు ఎందుకు మాట్లాడాలి మనం? చెప్పండి. ఇప్పుడు మనం తెలంగాణలో ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు బాధ్యతగా చేయాలి, తప్పులేదు. మేము కూడా అధికార పార్టీగా తప్పకుండా మేము రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చెప్పండి. రాజారాం యాదవ్ గారు ఒక ఉద్యమకారులు జైల్లో ఎక్కువ చూసారు కదా, నిరసనలు చేస్తున్నారు మానవతరాయ్ గారు. ఎవరో ఒకరు గవర్నమెంట్ నుంచి ఒకరైనా స్పందిస్తారు. ఎందుకు స్పందించాలంటారు? అసలు ఏం లేనప్పుడు అసలు నిన్న కూర్చుంది కమిటీ, ఇవాళ సాయంత్రం ఏం లేకుండా ఎలా వచ్చింది ఇవాళ కమిటీ? ఏం చేస్తాం? వాళ్ళకి అవసరం హైదరాబాద్ పేరు మారుస్తారంటే ఎవరన్నా ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది, ఎలా మారుస్తారు అని. మరి అలాంటి చార్మినార్ తీసేస్తారు. మేము ఏమంటున్నాం? ఎవరు చార్మినార్ తీసేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారా బాహాటంగా? చెప్పండి. లేకుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు ప్రకటించారా? ఎవరు ఏ మంత్రి కూడా మాట్లాడినప్పుడు నేను అదే అంటున్నా, ఊహాగానాలను ఊహించుకొని ఏ ఉద్యమాలు చేసేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే సరిపోదు. ఇది అసలు ఇప్పుడు కొన్ని నమూనాలు ఉంటాయి, ఆ నమూనాలు 4-5 ఉంటాయి. అందరినీ ఏమంటే ఇందాక ఏమన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కేటీఆర్ గారు కూడా చప్పట్లు కొడతారు, అభినందిస్తారు. కేసీఆర్ గారు కూడా అభినందిస్తారు. రేపు మార్పు అయితే అంతే, కొంత మార్పు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఎట్లుంటది, మేము 2 సంవత్సరాల ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ముందే చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్లో ఇట్లుంటది నా తెలంగాణ తల్లి, అట్లుండదు, హంగు ఆర్భాటాలతో ఉండదు, నా చాకలి ఐలమ్మ లెక్క ఒక సాదాసీదా మహిళ లెక్క ఉంటదని చూపించిన నాయకుడు రేవంత్ రెడ్డి. చెప్పండి. అదే విధంగా అక్కడ ఏంటంటే రాజరిక పోకళ్ళు, ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్య పాలకులు ఎట్లుంటారో ఆ విధంగా ఉంటది అని ఇందులో ఈ చిహ్నంలో ఇది చేస్తా అది చేస్తా అని ఏమని చెప్పిండ్రా? చెప్పక ముందే వీళ్ళు ఊహించుకొని ఉద్యమాలు. చెప్పండి. మా సోదరుడు ధారాళంగా మాట్లాడతాడు, వారితో మాట్లాడలేము మనము, నాకు తెలుసు. అయితే మీరు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి సాధారణ మహిళలాగా ఉండాలని. ఎందుకు రాయ్ గారు అంత భావదారిద్ర్యము? మన కనీసం ఒక స్వప్నము, మన తెలంగాణ తల్లి ఇప్పుడు భారతదేశ మన భరతమాతను ఎట్లా ఊహిస్తున్నాము? ఆమె ఒక కిరీటము, ఒక శూలము, ఒక గొప్పగా ఉండాలి కదా.
మన తెలంగాణ తల్లి కూడా అట్లా ఉంది. ఎందుకంత భావదారిద్ర్యం? ఇది తెలంగాణ పోరాటాలు ఎవరు పోరాటాలు చేశారు? కులాల వారీగా సామాన్యులు అన్ని కులాలు పోరాటాల ద్వారా తెచ్చుకున్న కిరీటాలు ఉన్న రాజులు వచ్చేసి ఏదో ఉన్న వాళ్ళు వచ్చేసి రాజకుటుంబ జమీందారులు వచ్చి వాళ్ళ మహిళలు వచ్చే పోరాటాలు చేయలే. ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనగారిన వర్గాలందరం కలిసి పోరాటం చేసినాం. సకల జనులు కలిసి రోడ్ల మీదకి వచ్చినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దొర పోకడలు వద్దు, రాచరిక పోకడలు వద్దు, ఒక సాదా సీదాగా ఉండాలి ఏదైనా అని చెప్పేసి ఒక సామాన్యుడు లెక్క ఆయన ఉండాలని చెప్పి ప్రభుత్వ పాలన అనేది ఆయన చెప్పారే తప్ప ఇందులో అది మారుస్తా ఇది మారుస్తా అని ఆయన ఎక్కడ కూడా పేర్కొనలేదు. అది భావదారిద్ర్యము. తెలంగాణ తల్లి చాలా గొప్పగా ఉండాలి, కిరీటం ఉంటే తప్పింది తెలంగాణ తల్లికి. మన ఊర్లలో కూడా మన అమ్మలు మట్టి వాసన రావాలా? తెలంగాణ తల్లిలో మట్టి వాసన రావాలే గాని ఫారెన్ సెంటు వాసన రావద్దు. అత్తర్లు సుగంధ ద్రవ్యాల వాసన వద్దు. మనం భ్రమంలో బతకొద్దు అంటన్నా. ఎందుకంటే మన అమ్మ నాన్నలు ఎట్లుంటారో సాధారణ మహిళలు ఎట్లుంటారో అట్లనే ఉండాలా, మట్టి వాసనలో ఉండాలి తప్ప అత్తర్లు సెంట్లు కిరీటాలు భుజ కిరీటాలు పెట్టుకొని కత్తులు కటార్లు పెట్టుకొని ఉండొద్దు అనేటువంటి అభిప్రాయం అది. రాజారాం గారు ఒక్క నిమిషం, ఒకరి వర్షన్ వినాలి కదా. రాజారాం గారు ఒకరు మాట్లాడండి. నేను చెప్తున్నానమ్మా, తెలంగాణ తల్లి అనేది తెలంగాణ తల్లికి బంగారు కిరీటం ఉండొద్దా? మన అమ్మకు అంత భావితంగా ఉండాలన్నా? కనీసం స్వప్నించద్దా మనము? ఓకే, నా తెలంగాణలో మట్టి వాసనలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ప్రతి రక్తంలో కూడా పోరాటం ఉంటది. అది ఉండాలా, ఆ స్ఫూర్తి ఉండాలా, చెమట చుక్కలు ఉండాలా. అంతేగాని అత్తరు వాసనలు విదేశీ సుగంధ ద్రవ్యాలు ఇది రావద్దనే కదా. ఈ కిరీటాలు ఎవరుకుంటాయి? భుజ కిరీటాలు ఎవరుకుంటాయండి? కిరీటాలు ఎవరుకుంటాయి? అవి రాజులకు సంబంధించినటువంటి అంశాలు. అవి అట్లా ఉండొద్దనే కదా. ఒక సాదా సీదా లాగా ఉండాలనేదే రేవంత్ రెడ్డి గారి ఆలోచన. హంగు ఆర్భాటాలు ఉండొద్దు అనేది ఆలోచన. దాన్ని మీరు తప్పుపడితే ఎట్లా చెప్పండి రాజారాం యాదవ్ గారు? ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టు నష్టమేం లేదు. మా అమ్మ గాని మీ అమ్మ గాని రేవంత్ రెడ్డి గారి అమ్మ గాని మనం మంచిగా ఉండాలి. మన బట్టలు మనం ఎవరిని దూషించట్లేదు, ఏ తల్లిని కూడా దూషించట్లేదు. మన అమ్మ పోరాటం చేసిన వాళ్ళ యొక్క రూపంలో తెలంగాణ తల్లి ఉండాలా, ఒక చాకలి అయ్యమ్మ లెక్క ఉండాలా అనేదే మా ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మట్టి వాసనలు ఉట్టిపడాలా తెలంగాణ తల్లిలో. అట్లా సాదా సీదా మహిళ లేకుండా దగ్గరకు వస్తారు. మహారాణులు అంటే ఎవరి దగ్గరకు వస్తారు చెప్పండి? మహారాణులు అంటే దగ్గరకు వస్తారా? సాధారణ మనుషులు దగ్గరకు వస్తారా? ఇది మాది కాదు, మాకు సంబంధించిన అంశం కాదని చెప్పి వైజాగ్ పక్కకు పోతారు. కాబట్టి మంచి చేయాలని చూస్తున్నారు. అందుకే దయచేసి బీఆర్ఎస్ నాయకులు గాని కొంతమంది ఏ అంశం లేకపోయేసరికి ఈ అంశాన్ని పట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదనేది మా అభిప్రాయం. తెలంగాణ గొప్పగా ఉండాల్సిన తెలంగాణ అంత గొప్పగా మన తెలంగాణ తల్లి కూడా ఉండాలి, అందంగా ఉండాలి, బంగారు కిరీటాలతోటి వజ్రం కిరీటాలతో ఉండాలి. తప్పు కాదు, అది రాజకీయ పోకడం అనుకోవడం. వజ్రాలు ఉండాలా, లక్షలాది రూపాయల వాచీలు ఉండాలా, ఖరీదైన వాచీలు ఉండాలి, అన్ని ఉండాలి నా తెలంగాణ తల్లికి. నాయకులంతా మన నాయకులంతా ఖలీఫా బుర్జులో ఉండాలి, అన్ని ఉండాలి నా తెలంగాణ తల్లికి. రేవంత్ రెడ్డి గారు కూలి చేస్తున్నారు రోజు పోయి, ఏమి గుడిసెలో ఉంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సరే మానవతరే గారు ఒక నిమిషం రాజారాం గారు. మానవతరే గారు, ఇప్పుడు మంచి పాలన అందించాలని ప్రభుత్వాన్ని చేంజ్ చేశాం. ప్రజలు చెప్పే మాట ఇది. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అవుతుంది ఏంటంటే ఒక చిహ్నంలో మార్పులు, పేరు మార్పులు ఇవి ఇంపార్టెంట్ కాదు కదా, పాలన ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీరు అనేది గుర్తుపెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ఎవరైనా చూసిండండి? ఇప్పుడు ప్రతి ఒక్కడ పోయి చూస్తాను, లోపల కూడా పోయి వస్తాను. నిన్నగా కూడా బాంబు అని కూడా బెదిరించిండ్రు. అది ఎంత స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు, మాట్లాడే విధంగా ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అంటే ఇది ప్రజలకు దగ్గరగా పాలించే విధానం. రాచరికం అంటే ఉండొద్దనేది కదా. రాచరికం అంటే ఎవరిని కలవపోవటం, దూరం పెట్టడం, దూరంగా ఉండటం, హంగు ఆర్భాటాలతో ఉండటం, సామాన్యులు భయపెట్టడం. అట్లా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందరూ కలుస్తున్నారు కదా. అందరూ పోరాటాలు లేకుండానే మేము సమస్యలు పరిష్కరిస్తున్నాం. వీళ్ళకి పోరాటం చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఏం లేక ఇది పట్టుకున్నారు. మీరు విపక్షాలు పిలిచారా? అందరినీ పిలిచాం, బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలిచాం, కానీ వాళ్ళు పిలవలేదు అంటున్నారు. అవును, మరి బీఆర్ఎస్ రానప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి? మీరు బీఆర్ఎస్ వాళ్ళని పిలిస్తే ఎందుకు వెళ్ళలేదు? రాజారాం గారు, కాంగ్రెస్ క్లియర్ గా చెప్తుంది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలిచారు అని. మరి మీరు సమస్యలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక మాట అమ్మా, మన మిత్రుడు చెప్పిండ్రు,
ప్రజాభవన్ లో రోజు కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. అసలు ప్రజాభవన్ లో ఎక్కడ కలుస్తున్నామో ఒక రోజు కలిసి అక్కడ ఒక దళితుడిని పెట్టినామండి. అక్కడ మిమ్మల్ని కాంగ్రెస్ ఒక బట్టి విపక్ష విక్రమార్క అక్కడ పిలిచిందంటుంది. డిప్యూటీ మీరు సీఎం ఉంటాడు, ఎందుకు వెళ్ళలేదు, కొలువై. పిలవలేదని ఒక ఎందుకు సీతక్క చెప్పారు? ఉంటుంది అక్కడ, ఒక సామాన్యులు ఉంటున్నారు అక్కడ. రోజు కలుస్తున్నాను చెప్పట్లే. అదే రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే కలుస్తుండు, అందరిని అపాయింట్మెంట్ ఇచ్చి మరీ కలుస్తుండు. ఒక మాట రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా అందరినీ కలుస్తున్నారు. ఇది సమస్య కాదు. వీళ్ళు ఇప్పుడు రాజకీయం చేయాలంటే బీఆర్ ఎంపీ ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంటదా? అది ముచ్చట కాదు ఇక్కడ. రేపు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చిన హామీలని కూడా నెరవేరుస్తాం, ఇల్లు కడతాం. మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమైనా సమస్యలు చెప్తే మీరు స్వాగతిస్తారు? తప్పకుండా వింటామండి. వాళ్ళు చెప్పిన సమస్యలు వింటాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఊహించుకుంటారు. ఏమంటున్నాం, వాళ్ళు ఊహించుకుంటున్నారంటారు. వాళ్ళు ఏమైనా సూచనలు చేస్తే మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు సూచనలు చేస్తే మేము అధికార పక్షంగా మేము వింటాం. మీరు సూచనలు చేయకుండా నిరసనలు చేస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ గా నిరసనలు కాదు, సూచనలు చేయండి, మేము స్వాగతిస్తున్నాం, మేము పిలుస్తున్నాం బీఆర్ఎస్ ని, బట్ పిలవలేదని చెప్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు రాజారాం గారు? ఒక మాట మా మిత్రుడు రాయ్ గారు చాలా గొప్పగా చెప్తుండ్రు. ప్రజాభవన్ ప్రజాభవన్ గా మార్చడము అని చెప్తున్నారు. మా సీతక్కని మా బట్టి గారిని పెట్టిన అక్కడ, అదే మా బట్టి అన్న దగ్గర మా సీతక్క దగ్గరనేమో సెక్యూరిటీ లేదు, కానీ వారు ఉండే దగ్గర మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంటది. మరి అక్కడ తీసేయాలి కదా మా ముళ్ళ కంచెలు, అక్కడ ఉండొద్దు కదా. ఎవరైనా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా ముళ్ళ కంచెలు ఏం లేవు. చూడండి, మీరు ఇంటి దగ్గరకు వెళ్ళి చూడండి, చిన్న చిన్న బారికేడ్లు ఉంటాయి. ఆ దిక్కుకు మనుషులు వెళ్తూనే ఉంటారు, వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. నిర్బంధాలు ఏం లేవు, పెద్ద పెద్ద కంచెలేం లేవు, 6 అడుగుల కంచెలేం లేవు, ఇనుప కంచెలేం లేవు. ఒకసారి చూడండి, మీరు చూడకుండా మాట్లాడొద్దు. రాజారాం గారు, యాదవ్ గారు కూడా సుపరిచితులు. రేవంత్ రెడ్డి గారు, వారి వ్యక్తిత్వం వారికి బాగా తెలుసు. మాకన్నా ముందు రేవంత్ రెడ్డి గారికి పరిచయమైన వ్యక్తి కాబట్టి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాం మా సోదరుడు. నేను రాయ్ గారు నేనేమంటే వ్యక్తిగతమైన ఇష్యూ కాదు. మనకు కావాల్సింది ఇప్పుడు ప్రభుత్వము, వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గతంలో నీకు దగ్గర నాకు దగ్గర అవి ముచ్చట కాదు. మనకు కావాల్సింది ఏంటంటే వ్యక్తిగతమైన అంశం కాదు. రాజకీయంలో ఉన్నప్పుడు మనం రాజకీయంగా మాట్లాడ తప్ప నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని నేను దూషించట్లేదు కదా. మీరు దూషించట్లేదు, నేను ఎవరిని దూషించట్లేదు. ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో మా బండ్లందరూ కూడా టీజీ పెట్టుకుని తిరిగినాం. మేము ఏపీ వద్దే వద్దన్నాం. చట్టం, ఆర్టీఐ చట్టాలు, మా చట్టం మా తెలంగాణ వస్తే టీజీ మా బండ్లను, నా బండ్లకు అందరి బండ్లకు పెట్టుకొని తిరిగినాం. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నా కారుకు, నేను వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నా కారుకు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు టీజీ పెడతామని ఆ రోజే చెప్పారు. 2 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఆ రోజు బాహాటంగా నేను టీజీ అని చెప్పి నా నెంబర్కి నేను పెట్టుకొని తగిలించుకొని తిరిగిన, ఫైన్ అయినా ఏమన్నా గానని చెప్పి. ఇట్లా తెలంగాణ అస్తిత్వ పోరాటంలో కొన్ని ఉన్నాయి. అస్తిత్వాలని వాటిని కాపాడే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. తెలంగాణ అంటే నైజాములతో, ఆసఫ్ జాహీలతో పోరాటం చేసింది, తెచ్చుకున్నాం మనం. ఆ విధంగా పోరాటాల ద్వారా ఉన్నాం కాబట్టి సామాన్యులకు దగ్గరగా ఉండాలి. ఏదైనా పాలన అయినా కానీ ఏదైనా సరే అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి దాన్ని ఇప్పుడు అంటే వీళ్ళు ప్రజలకు ఇంకా దగ్గర అయిపోతారు, చేరువైతారు. కాబట్టి ఏం చేయాలా, ప్రశాంతంగా ఉన్న కొలంలో ఏం చేయాలా, ఒక రాయి ఇస్తే ఏమైంది. బీజేపీ నుంచి కూడా రెస్పాండ్ అవడానికి గూడూరి నారాయణ రెడ్డి గారు ఉన్నారు.